నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా బీసీల చుట్టూ, బీసీల యొక్క కులాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా గతంలో టీడీపీ పార్టీ అనగానే బీసీల పార్టీ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటే సోషల్ జస్టిస్, కాంగ్రెస్ పార్టీతోటే ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమైంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ అని తెలంగాణలో చెప్పుకునే కల్చర్, చెప్పుకునే యొక్క భావితరాలు చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దానికి శ్రీకారం చుట్టారు. అంటే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం. అంటే చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా చేసి చూపినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ ఇప్పటికి కూడా ఇంకా కూడా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అంటే 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో ఇచ్చిన తర్వాత ఆయన ఒక కృత నిశ్చయంతో దీన్ని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా, ఆ విధంగా జీవో రిలీజ్ తర్వాత కూడా కొంత కేటీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అట్లాగే కొంతమంది కుట్రపూరితంగా ఇప్పుడు ఆ 42% జీవో మీద కూడా హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టులో వాదనలు జరగటం, ఇదంతా అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుందా లేదా అనే ఒక సందిగ్ధావస్థకు కూడా తీసుకెళ్ళినటువంటి క్రమం. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రాజకీయాల్లో కొంత క్లారిటీగా చెప్పలేకపోయినా కన్ఫ్యూజ్ చేయాలని అంటూ ఉంటారు. అట్లా ఇప్పుడు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి కొంత కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్లు సంబంధించినటువంటి జీవో కానీ, ఆ నిర్ణయం కానీ ఖచ్చితంగా చారిత్రక నిర్ణయం. అది ఎవరెవరన్నా కాదన్నా ఇది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ప్రజలందరూ దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు జీవో జారీ చేసినటువంటి సాహసాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. మరి రాష్ట్రపతి కానీ లేదంటే కనుక గవర్నర్ కానీ ఆ బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసి పంపిన తర్వాత వాళ్ళు ఒక్క సంతకంతో ఆగినటువంటి దాన్ని కూడా బిల్లును ఆమోదించలేకపోతున్నారు. అంటే రాజ్యాంగ విరుద్ధమని కొందరు దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి కోర్టు తీర్పులు ఉల్లంఘన మరికొంతమంది బురద జల్లి కుట్ర చేసి కొంత చేస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇచ్చి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఒక సంకల్పం బూనారో ఆ సంకల్పం బేస్ చేసుకుని 42% రిజర్వేషన్కి సంబంధించి జీవో జారీ చేశారు. ఇది చాలా సాహసమైనటువంటి జీవో. దేశంలో ఎవరు చేయనటువంటి పని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే మొట్టమొదటిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తొలి చారిత్రాత్మక నిర్ణయం ఇది. మరి ఇప్పుడు దీంట్లో ఆశ్చర్యం ఏమిటంటే ఈ యొక్క మంచి పనికి కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ స్వాగతం పలకడంలా, కనీసం ఆ యొక్క బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద వాళ్ళ వర్షను వాదన పూర్తిగా కుట్రలు చేసే దాని మీద ఉన్నాయి తప్పితే మంచిని అంగీకరించినటువంటి పరిస్థితి. దానికి బదులుగా ఎందుకు ఈ జీవో అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనం చూసి నిజంగా ప్రజలందరూ కూడా ముక్కును వేరేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు బీజేపీ దాన్ని స్వాగతిస్తా అని వాళ్ళు చెప్తున్నారు. అది వాళ్ళు నిజంగా స్వాగతిస్తున్నారా? ఒకవేళ బీజేపీ నిజంగా స్వాగతిస్తుంటే అది గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ ఎందుకు పెండింగ్లో ఉంటాయనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. కానీ దాన్ని కప్పిపుచ్చుకునేది మేము స్థానిక సంస్థల ఎన్నికల్ని స్వాగతిస్తున్నామంటున్నారు, 42% రిజర్వేషన్లకు స్వాగతిస్తున్నామంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి విషయం తీసుకుంటే 10 ఏళ్ల పాలనలో ఇలాంటి ధైర్యమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయారా అనేది కూడా ఒక అతి పెద్ద ప్రశ్న చాలా మందిలో ఉంది. కానీ బీసీల కోసం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి వాళ్ళు ఎందుకు చేయలేదు గతంలో? ఎందుకంటే కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం ఇప్పుడు చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అందుకనే ప్రభుత్వం ఖచ్చితంగా చేసి చూపించారు. ఇప్పుడు మరి దాన్ని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చాలామంది అనుకుంటుంటే నీచ రాజకీయాలుగా దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఖచ్చితంగా జవాబుదారీతనం కూడా గత ప్రతిపక్షం అంటే గత అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షం ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమాలకి సహజంగా మద్దతు ఇవ్వాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భిన్నంగా కనిపిస్తుంది, మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రతి మంచి చేస్తున్నటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున కుట్రలు చేయటం, కుతంత్రాలు తెరలేపటం, అంటే వాళ్ళు ఏదో మంచి చేస్తున్నప్పటికి కూడా దోషులుగా చూపించే ప్రయత్నం చేయటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, చెడుగా మాట్లాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి దాన్ని కొంత మసిపూసి మారాడికాయ చేసే క్రమం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఇదే వ్యవహారంలో బీజేపీని ఎందుకు ప్రశ్నించడం అనేది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అని కూడా ఎందుకు అడగడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఈ వ్యవహారంలో కూడా ఒకటే అనే తీరుగా మనకు అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి రిజర్వేషన్లు అమలు అవ్వడం ఇష్టం లేదు బేసిక్గా. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకొని ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్ గేమ్కి తెరలేపుతుంది. ఇది ఒక సరికొత్త గేమ్ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు కేటీఆర్ గారు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు మీ మాటలు ఇక నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ. ఎందుకంటే 10 ఏళ్ల పాటు మీరేం చేశారో అందరికీ తెలుసు.
మరి పేదలకు కానీ వెనుకబడినటువంటి ఆ యొక్క తరగతుల వర్గాలకు కానీ మీరు ఎప్పుడూ ఏమి పట్టించుకున్నటువంటి పాపాన పోలా. మరి బీసీ రిజర్వేషన్లను కొంత రాజకీయాలకు ముడిపెట్టి ఇక్కడ తీసుకొచ్చి వాటిని ఆపడానికి ప్రయత్నించడమే చాలా నీచమైనటువంటి రాజకీయ చర్య అనేది బీసీలందరూ ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. మరి ఇప్పుడు నిజంగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని బీసీలకు సంబంధించినటువంటి 40%, 42% రిజర్వేషన్లను అమలు చేసే ప్రభుత్వ పనిని చాలామంది ఇవాళ అభినందనలు తెలుపుతున్నారు. బీసీలందరూ కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా శభాష్ అంటున్నారు. ఖచ్చితంగా మనం కూడా వాళ్ళు అణగారిన వర్గాలకి 42% రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అందరం అండగా నిలిచి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా రాజ్యాధికారం కోసం బీసీల యొక్క పడుతున్నటువంటి తపన వాళ్ళ కలలు సాకారమయ్యే అవకాశం వచ్చింది. మరి ఆ అవకాశాన్ని సాకారం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. సో మీరు కూడా 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధిని బీఆర్ఎస్ పార్టీ పదే కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.